హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నిమ్మకాయ సాంబార్ ఎలా చేసుకోవాలో చెప్తాను ఈజీగా. తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాను. మనకి ఏమేమి ఉంటాయి అన్నీ తీసుకోవచ్చు అనమాట. సాంబార్లో వేసుకునేవి. మనం సాంబార్కి ఎప్పుడు కూడా తప్పనిసరిగా హాఫ్ అన్ అవర్ అయితే మనం నానబెట్టుకోవాలన్నమాట. దీనికోసం గిద్దపప్పు అయితే తీసుకున్నాను. గిద్దపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని నీట్గా దాన్ని అరగంట సేపు అయితే నానబెట్టుకున్నాను అనమాట. దీనికైతే నేను కూరగాయలు ఎక్కువగానే వాడతాను. కూరగాయలు ఎన్ని ఉంటే అవి తీసుకుంటాను అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా అరగంట సేపు నానబెట్టుకొని ఈ లోపైతే నేను కూరగాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను, తీసుకున్నవన్నీ కూడా. దీంట్లోకి ఏంటంటే మోస్ట్లీ సాంబార్లోకి ఎక్కువగా వెజిటేబుల్స్ వేసుకుంటే హెల్త్కి మంచిదన్నమాట. ఇందులో వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కదా, మనకు ఆ వైటమిన్స్ అనేవి మనకి బాగా లభిస్తాయి అన్నమాట. సో తప్పనిసరిగా మనం సాంబార్ చేసుకునేటప్పుడు నేను మోస్ట్లీ వీక్లీ వన్స్ అయితే చేస్తానన్నమాట. ఎన్ని వెజిటేబుల్స్ ఉంటాయి అన్నీ వేసేస్తాను మా అమ్మాయి కోసం. బాగా అన్ని వెజిటేబుల్స్ అనేవి తనకి ఇంట్రడ్యూస్ అవుతుంది కదా, బాగా అలవాటు అవుతుందని తప్పనిసరిగా ఇలా చేస్తానన్నమాట. సో ఒక బాండి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, ఒక 3-4 మెంతులు, ఎండుమిరపకాయ, ఇంగువ అయితే వేసుకున్నాను. మీరు ఎప్పుడైనా మెంతులు ట్రై చేశారా? సాంబార్కి కానీ పప్పుకి కానీ కొంచెం మెంతులతో తాలింపు వేస్తే చాలా బాగుంటుంది. చేదు అనేది ఉండదు. ఏంటో అది సంథింగ్ డిఫరెంట్ ఫ్లేవర్ అండ్ డిఫరెంట్ టేస్ట్గా ఉంటుందన్నమాట. ఒకసారి మీరు ట్రై చేస్తే తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి. సో ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్తో సహా మొత్తం అన్నీ వేసేసుకోవాలి. వేసుకొని మోస్ట్లీ ఏంటంటే మనం స్టీల్ పాత్రలు యూస్ చేయడానికి మనం ట్రై చేయాలన్నమాట, హెల్త్కి మంచిది. సో ఒక్కొక్కసారి ఏంటంటే ఆయిల్ తక్కువ వాడతాం కాబట్టి నాన్ స్టిక్ అవి యూస్ చేస్తూ ఉంటాము. సో చూసారు కదా, ఇందులో కొంచెం పసుపు, ఉప్పు అయితే వేసుకోవాలి ఫస్ట్లోనే బాగా మగ్గటానికి అనమాట. నేను ఆయిల్ తక్కువగా వాడతాను కాబట్టి ఎక్కువగా ఏంటంటే నాన్ స్టిక్ యూజ్ చేయాల్సి వస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా క్యాస్ట్ ఐరన్ కానీ స్టీల్ పాత్రలు కానీ యూజ్ చేయాలంటున్నారు. సో అందుకని మోస్ట్లీ సాంబార్ కానీ ఇలాంటి వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ కానీ ఇలాగ ఎక్కువగా నేను స్టీల్ బాండీలో యూజ్ చేస్తాను అనమాట. సో ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకున్నాను. మనకి ఉప్పు పసుపు వేయడం వల్ల ఏంటంటే వాటర్ అనేది కొంచెం బయటకు వచ్చి బాగా ఉడుకుతుంది. ఈ ఆయిల్లో మనకి బాయిల్ అవ్వడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం వెంటనే పప్పు కానీ వాటర్ కానీ యాడ్ చేసేకూడదు. ఈ సాంబార్కి వెజిటేబుల్స్ ఈ విధంగా మగ్గాలన్నమాట. అప్పుడే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగే చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. సో అందరూ కూడా ఏంటంటే ఈ పప్పుచారు మోస్ట్లీ మనం చింతపండుతో చేస్తాం కదా, చింతపండు కన్నా కూడా నిమ్మకాయతో చేస్తే హెల్త్కి చాలా చాలా మంచిదన్నమాట. ఇది కూడా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఈ పప్పునైతే బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి, పలుకు లేకుండా. అప్పుడే మనకి పప్పుచారు బాగా వస్తుంది. నాకైతే సాంబార్ బాగా పల్చగా ఉంటేనే ఇష్టం. మీకైతే ఎలా ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి. సో చూసారు కదా, ఇందులోకి నేనైతే పప్పు యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత మనం సాంబార్ ఏ విధంగా కన్సిస్టెన్సీ చూసుకుంటామో అలాగే వాటర్ అయితే యాడ్ చేయాలన్నమాట. నేనైతే వాటర్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తానండి, ఎందుకంటే కొంతసేపు ఉంటే మనకి కందిపప్పు కొంచెం చిక్కపడినట్టు అనిపిస్తుంది. సో వాటర్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. మనం తినడానికి కొంచెం టైం ఉంటుంది కదా, అప్పుడు కొంచెం గట్టిపడుతుంది అనమాట. సో వాటర్ యాడ్ చేసుకొని బాగా మరగాలన్నమాట. ఈ వెజిటేబుల్స్ అయితే 80% అయితే బాయిల్ అయిపోయాయి, కానీ ఒక 20% మనకి పప్పులో బాయిల్ అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అండ్ నేను ఫస్ట్లో సాల్ట్ తక్కువగా యాడ్ చేశాను కదా. ఇప్పుడైతే యాక్చువల్గా మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి పప్పు యాడ్ చేసేటప్పుడు కానీ ఇప్పుడు కానీ. నేను మా అమ్మాయి కోసం ఏంటంటే తనకు ముద్దపప్పు తీస్తాను. ముద్దపప్పులో కొంచెం నెయ్యి వేసి పెడితే పిల్లలకి చాలా చాలా బలం కదా. సో నేను ఫస్ట్ ముద్ద అలా పెట్టి అందులో ఈ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసి తనకి చేతికి ఒక ముక్క ఇస్తూ ఉంటే ముద్ద పెడుతూ ఒక్కొక్క ముక్క తీసుకొని తింటుందన్నమాట. అలాగే అన్ని కూరగాయలు తింటుంది. తనకి నేను అన్నీ ఇంట్రడ్యూస్ చేస్తాను. మీరు కూడా ఇలాగే చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మా అమ్మాయికి పప్పు తీసేసాం కదా, తర్వాత అయితే కారం వేసేసాను. సో చూసారు కదా, ఈ సాంబార్ అంతా అయిపోయాక తనకి అన్నం పెట్టేటప్పుడు ఇందులో వెజిటేబుల్స్ ఓన్లీ సపరేట్గా తీసి ఆ పప్పుతో పాటు ఇవి పెట్టేస్తాను అనమాట. సో చూసారు కదా, నాకైతే చాలా చాలా ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టమో సాంబార్ కామెంట్ చేయండి. ఇది పూర్తిగా చల్లారిపోయాక సో ఈ విధంగా చల్లారిపోయాక అప్పుడు కొంచెం ఇప్పుడు బాగా వేడుకుందని నేనైతే నిమ్మకాయ యాడ్ చేయలేదండి. మనం మొత్తం కూడా తీసేసాక లాస్ట్లో కొంచెం ఇది ఈ విధంగా చల్లారాక నిమ్మకాయ అయితే పిండుకోవాలి. అది వీడియో అయితే మిస్ అయిపోయిందనమాట. సో అందుకే చూపించలేకపోతున్నాను. లాస్ట్లో మనకు పులుపుకి తగ్గట్టు మనం యాడ్ చేసుకోవడమే నిమ్మకాయని. నిమ్మకాయ హెల్త్కి చాలా మంచిది, తప్పకుండా వాడండి. ఇంక ఈ సాంబార్ చేసినప్పుడు మార్నింగ్ టిఫిన్లోకి ఇడ్లీ కానీ దోశ కానీ ఉన్నప్పుడు చేస్తాను. టిఫిన్లోకి ఇదే, లంచ్లోకి ఇదే, డిన్నర్లోకి ఇదే చేసేస్తాం అనమాట. ప్లీజ్ నా వీడియోస్ అన్నీ కూడా చాలా హెల్తీ రెసిపీస్ అయితే నేను చేస్తున్నాను. తప్పకుండా హెల్తీ బెనిఫిట్స్ అన్నీ చెప్తున్నాను. నా ఛానల్ ఫాలో అవ్వాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.